నన్ను ప్రమోట్ చేసుకోవటానికి నేను డబ్బు ఖర్చు పెట్టుకునేంత స్తోమత నా దగ్గర లేదు. వీళ్ళందరూ ఏంటంటే ఫ్రీ ప్రమోటర్స్ అనమాట. నా కోసం వర్క్ చేస్తున్నారు చాలామంది, నేను వాళ్ళకి శాలరీస్ ఏమి ఇవ్వటం లేదు. ప్రమోట్ చేస్తున్నారు, పాజిటివో నెగిటివో నన్ను ప్రమోట్ చేస్తున్నారు. అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ప్రమోట్ కావాలని ఇట్లా మాట్లాడుతుండా ఎట్లా? ఆ ట్రోలింగ్స్లో నేను మాట్లాడట్లేదు, నేను మాట్లాడిన దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. నేను ఎవరికి ట్రోల్ చేయమని చెప్పలేదు, నా మీద వీడియోస్ చేయమని చెప్పట్లేదు. ట్రోల్స్ అయ్యేటట్టు మాట్లాడుతున్నారు కదా మీరు. అంటే నా మాటలు వాళ్ళకి అలా అనిపిస్తే నేనేం చేయలేను. నా మాట తీరు అదే, నా వే ఆఫ్ టాకింగ్ అలాగే ఉంటుంది. అది వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంటే దానికి నేనేం చేయలేదు. అభినయ్ అన్న స్ట్రేట్ క్వశ్చన్, పాస్టర్ ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి మంద అవుతాడా అది మీకు తెలుసా? ప్రవీణ్ అన్న నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, ఎప్పుడు నేను ఆయన కలవలేదు, నేను ఆయనతో మందు తాగలేదు. తాగుతాడు అని మీరు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చున్నారు కాబట్టి చెప్తున్నారు. మీరందరూ విన్నది ఏంటంటే స్ట్రైట్ ఆన్సర్ ఎప్పుడు రాదు. మీరందరూ విన్నది ఆడియో విన్నారు, నాది అంటే ఫోన్ కాన్వర్జేషన్ విన్నారు. ఆ ఫోన్ కాన్వర్జేషన్ వెనక ఏం జరిగింది అనేది నేను చెప్తే ఆ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏదైనా అర్థమవుతుంది. ఫోన్ కాన్వర్జేషన్కి ముందు దాదాపుగా 10 రోజుల డిస్కషన్ అది. నన్ను ట్రాప్ చేయటానికి ప్లాన్ చేసి నాకు కాల్ చేశారు. అంటే వాళ్ళు ఎలాగైనా అభినయ్ దర్శన్ని ట్రాప్ చేసి ప్రవీణ్ పగడాల తాగుతాడు చేసిరనే మీరు ఎందుకు అనుకోవాలి? నిజాన్ని బయట రప్పియడంలో అదొక మార్గం అని అనుకోవచ్చు. నేను చెప్తున్నాను, అంటే దాని పేరే స్టింగ్ ఆపరేషన్. అంటే ఏదో బయటకు తీయటానికి ఒక వ్యక్తిని మభ్యపెట్టి మోసం చేసి వాడిని నమ్మించి బయటకు తీసేదాన్ని స్టింగ్ ఆపరేషన్ అంటారు. మభ్య పెట్టిరా వాళ్ళు? ఖచ్చితంగా పెట్టారు. ఎట్లా మభ్య పెట్టారు? నాకు 10 రోజుల కాన్వర్జేషన్లో ప్రవీణ్ పగడాల నా బెస్ట్ ఫ్రెండ్ అని నన్ను ఒప్పించారు. నేను నమ్మా, ఓహో ఆయన బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆయన చెప్పిన విషయాలను బట్టి. ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి నేను ప్రవీణ్ పగడాల్ అన్న గతంలో నా మిత్రుడు స్నేహితుడు అని చెప్తే డైరెక్ట్గా చెప్తే నమ్మను. కానీ దానికి ముందు చాలా చర్చ జరిగింది, మాకు చాలా కాన్వర్జేషన్ నడిచింది, చాలా విషయాలు నేను మాట్లాడాను, చాలా విషయాలు అడిగాను. ఆయన నాకు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, నేను అక్కడ వర్క్ చేస్తాను. మరి మీరంతా రిఫర్ చేసుకోలేదా, చూసుకోలేదా? మా వాళ్ళు 3 days మాట్లాడిన తర్వాత వాళ్ళు ఓకే ఇతను జెన్యునే అన్న తర్వాత నాకు కాల్ కనెక్ట్ చేశారు. ఆ కాల్ కనెక్ట్ చేసినప్పుడు నేను ట్రస్ట్ చేసిన వాళ్ళని. ఫస్ట్ థింగ్ వాళ్ళు క్రైస్తవులు అని ట్రస్ట్ చేశారు. రెండవది ప్రవీణ్ పగడాల గారికి నాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు అని నమ్మా. మూడవది వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన నేను సిట్టింగ్ వేస్తాము, ఆయన అమెరికా వచ్చినప్పుడు కూర్చొని తాగుతాము, అది కామన్ బ్రదర్, ఇక్కడ కల్చర్లో అది పెద్ద ఇష్యూ ఏం కాదు, మన ఇండియాలో పెద్ద తప్పుగా చూస్తారు కానీ అమెరికాలో ఎవరైనా తాగుతారు, కూల్ టెంపరేచర్ ఉంటుంది కదా, దానికోసం తాగుతామనంటే నన్ను ఏం చేశారంటే వాళ్ళు ఒప్పించారు. ప్రవీణ్ పగడాల గారు తాగరు అన్నా అవునా తాగరా ఓకే అంటాను నేను, తాగుతారు అన్నా అవునా తాగుతారా ఓకే అంటాను నేను. నాకు సగం మంది తాగుతారని చెప్పిన వాళ్ళు ఉన్నారు, సగం మంది తాగరు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆయన చెప్పినప్పుడు అందరికంటే ఈయన సన్నిహితుడు బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు చెప్పినప్పుడు నాకు ప్రవీణ్ గారు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి ఓకే అన్న నాకు కూడా తెలుసు, గతంలో చాలా మంది చెప్పారు అని చెప్పారు. కానీ వెంటనే ఒక మాట అన్నా, నా స్టాండ్, నా ఫైట్, ఆయన తాగుతాడా లేదా అన్నది నాకు అనవసరం, అది ఆయన పర్సనల్, ఆయన వ్యక్తిగతం. నా ఫైట్ అంతా కూడా ఆయన ఆ రోజు ఫుటేజ్లో కనిపించింది ప్రవీణ్ గారు కాదు. తాగుతాడని నాకు గతంలోనే తెలుసు అని చెప్పారు కాబట్టి తెలుసు అన్నది. మరి తెలిసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మీలాంటి వ్యక్తులు రోడ్డు మీదకి వచ్చి కాయిన్కి ఒక వైపే ఉంది ఇంకో వైపు లేదు, మేము నిజ స్వరూపాలు చూపిస్తాం, మేమేందో నరుక్కుంటా పోతాం, వేసేస్తాం తీసేస్తాం, ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ డేస్ ని బ్యాక్ తీసుకెళ్ళగలిగితే మరలా అదే ఫైట్ చేస్తాను. ఇప్పుడు మరలా ఫైట్ చేయమంటే మరలా అదే ఫైట్ చేస్తాను, మార్చను, మాట మార్చను. ఎందుకంటే ఎంతటి తాగుబోతు వాడు కూడా, ఎంత తాగుడు అలవాటు ఉన్నా కూడా ట్రావెల్ చేసేటప్పుడు ఆ రకంగా తాగడు. తాగిన విజువల్స్ ఉంటే మళ్ళీ తాగడం. ఫేక్ పర్సన్ పెట్టారు కదా, మీకు తెలుసా ఫేక్ పర్సన్స్ అని? ఖచ్చితంగా తెలుసు. ఎన్ని రోజులు ఆ వ్యక్తి మరణాన్ని ముందు పెట్టుకొని మీలాంటి పాస్టర్లు పనిచేస్తారు అని అంటే? ఆయన మరణాన్ని ఇప్పుడు ఆయన ప్రస్తావన, నేను కానీ అప్పుడు ఫైట్ చేసిన పాస్టర్స్ ఎవరు కూడా ఆయన ప్రస్తావన లేదు ఇప్పుడు. ఎందుకంటే అఫీషియల్గా లీగల్గా కోర్టులో వేసాము, అవి నడుస్తున్నాయి. ఇప్పుడు ఆయన ప్రస్తావన మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు మరలా ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి నా స్టాండ్ ఏంటంటే ఆ ఫుటేజ్ లో ప్రవీణ్ గారు కాదు, ఆ రోజు వైన్ షాపులలో మందు కొన్నది ఆయన కాదు, అది యాక్సిడెంట్ కాదు. మీతో మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఆ డేవిడ్ అనే పర్సన్ ఆర్ సమెల్స్ ఎవరు ఉన్నారో మిమ్మల్ని ట్రాప్ చేయాల్సినంత అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? లేదంటే పర్టికులర్ గా పాస్టర్ అభినయ్ దర్శన్ సెలెక్టివ్ గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే నేను ఫామ్ లో ఉన్నాను, ఫ్రంట్ లైన్ లో ఉన్నా. ఇప్పుడు అభినయ్ దర్శన్ ని, అజయ్ బాబుని చాలా మంది నమ్ముతున్నారు. వీళ్ళ నోటితోనే అజయ్ బాబు గారని ఉన్నారా, పేరు విన్నారా, గుర్తుందా మీకు? మర్చిపోయారు? ఉన్నాను, అడిగారు కదా నాతో కూడా, ఫోన్లో ఉంది కదా, అజయ్ బాబు కూడా తెలుసా అని అడిగారు కదా. కాబట్టి వీళ్ళ నోటితో చెప్పిస్తే ప్రజలు నమ్ముతారు అన్నటువంటి విషయం మీద వాళ్ళు ఫోకస్ చేసి నన్ను ట్రాప్ చేయడం ట్రై చేస్తారు. అజయ్ బాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత మర్చిపోయారు ఆయన అందరూ, ఆయన కూడా కూల్ అయిపోయిండు, క్షమాపణ అడిగేసిండు, మీరేదో ఇంటర్వ్యూ కూడా చిన్నపాటి చేసిరు, అంత అయిపోయింది, ఆయన పని కొలాప్స్ అయిపోయింది అంటున్నారు. అందుకే ఫామ్ లో ఉన్నాడా, అసలు ఆ పేరు ఉందా అనేది అడుగుతున్నాను. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను,
సింహం ఒక 2 అడుగులు వెనక్కేసిందంటే భయపడిందనో తిరిగి వెళ్ళిపోతుందనో కాదు. ఇప్పుడు అజయ్ బాబు గారు సింహం అంట. చెప్తున్నా దాని విధానం, దాని స్వభావం చెప్తున్నా. ధైర్యవంతుడు 2 అడుగులు వెనక్కేసాడంటే, తగ్గాడు అంటే అర్థం ఏంటంటే ఏదో ప్రిపేర్ అవుతున్నాడు బరిలో దిగటానికి, ఇంకా 4 అడుగులు ముందుకు రావడానికి నేను భయపడ్డాడని చెప్తా. ఎందుకంటే ఛాన్స్ లేదు. దూల జోలికి రాను, ఇంకోసారి క్షమించండి, నేను వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తాను అంటే దాన్ని భయపడ్డాడని. ఇప్పుడు పొరపాటును సరి చేసుకోవడం భయపడడం అంటే దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు నాలో మిస్టేక్ ఉంది, క్షమించండి, నేను ఇంకా ఆ తప్పు చేయనంటే ధైర్యవంతుడి లక్షణం అది. తప్పు నొప్పుకునేది ధైర్యవంతుడు. పిరికివాడు దాక్కుంటాడు, ధైర్యవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు. క్రైస్తవాన్ని మీరు ఇనిషియేట్ తీసుకుంటా అని ఒక స్టాండ్ తీసుకొని ముందుకెళ్తే తీసుకున్నాను. మీతో వచ్చే వాళ్ళ లిస్ట్ మీరు చెప్పండి, వ్యతిరేకించే వాళ్ళ లిస్ట్ నేను చెప్తాను. నేను నాతో ఏకీభవించమని నేను కోరుకునేది పాస్టర్స్ అందరినీ కోరుకుంటా. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే, కొంతమంది పాస్టర్స్ మీకంటే ముందు నుంచి మేము లీడర్స్గా ఉన్నాం అంటే నేనేమంటానంటే అందరూ కలిసి వర్క్ చేద్దామంట. లేదు నిన్నగా మొన్న వచ్చారు మీరేంది చేసేది అని అన్నారంటే నేనేమనంటే నా ఫోకస్ క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రైస్తవ సమాజాన్ని నేను ఫోకస్ చేస్తాను. తప్పు అని అంట నేను. ఎందుకంటారు? ఫోకస్ క్రిస్టియన్ కమ్యూనిటీ కాదు అంటే వ్యక్తిగత స్వలాభానికి ప్రయారిటీ ఇస్తాడు. ఫోన్ పేలు, జీపేలు అని స్కానర్లు పెట్టుకుంటాడు. ఎవరిని పోయినా ఇగో నేను ఎగ్జాంపుల్ ఈ ఇష్యూలో పోతున్నా, మీరు నాకు ఇంత ఫైనాన్షియల్గా సెట్ చేయాలని అంటాడు. అంటే వ్యక్తిగతంగా ఆర్థికంగా బలపడడానికి ఆ వ్యక్తి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడని అంటాను. ఛాన్సే లేదు అసలు ఆ మాట మీరు చెప్పడానికి. యూట్యూబ్ ఛానల్లో మీరు మాట్లాడే ప్రతి దాంట్లో ఎడ్జ్కి ఎందుకు బ్రదర్ స్కానర్ ఎందుకు పెట్టుకుంటారు, దాని ఇంటెన్షన్ ఏంది? ఎందుకో మా ఛానల్లో ఉండదు అట్లా. ఇప్పుడు మీరు బట్టలు కొంటారా, జిఎస్టీ కడుతున్నారా? ట్రావెల్ చేసినప్పుడు టోల్ గేట్కి టోల్ ప్లాజా దగ్గర ఫాస్టాగ్ కడుతున్నారా? ఎందుకు కడుతున్నారు? ఎవరి కోసం కడుతున్నారు? వీడియో చూడాలంటే కూడా స్కాన్ చేయాలి. అంటే మీరు కష్టపడి సంపాదించే డబ్బులో మీరు కొనుక్కునే బట్టలకు కూడా మరలా జిఎస్టీ కడుతున్నారు, ఫాస్టాగ్లు కడుతున్నారు. ఎవరికి కడుతున్నారు? ప్రభుత్వానికి. ప్రభుత్వం నడుస్తుంది అంటే ఎవరి డబ్బు మీద నడుస్తుంది ప్రభుత్వం? సింపుల్, ప్రజల డబ్బు మీద నడుస్తుంది. కూలోడైనా, ఉద్యోగస్తుడైనా, వ్యాపారవేత్తైనా ప్రభుత్వం నడవాలంటే ప్రజా డబ్బు అనవసరం. మనకు ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి, మీరేం కల్పిస్తున్నారంటే ఒక చిన్న ఆర్గనైజేషన్ మాది సిపిఎఫ్. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ నడవాలి అంటే డెఫినెట్లీ ఐ నీడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఆర్గనైజేషన్ పెట్టమని ఎవరు అడిగారు మిమ్మల్ని? మీ అంతటా మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టి నేను పెడుతున్నా పైసలు ఇవ్వమంటే అది. ఇప్పుడు ఈ మాట అడగాల్సింది ఎవరు రైట్ పర్సన్, హూ ఇస్ ద రైట్ పర్సన్? ఈ మాట ప్రశ్నించడానికి ఎవరంటే నాకు డబ్బు ఎవరైతే ఇస్తున్నారో, అంటే నాకు 50 రూపాయలు ఇచ్చిన వాడు కూడా అన్నా నేను నీకు 50 రూపాయలు ఇస్తున్నా ఎందుకు ఇవ్వాలి అని అతను అడిగితే నా సమాధానం ఉంటుంది. చాలా మంది ఉన్నారు అట్లా, ఎవరు లేరు. అంటే మిమ్మల్ని రీచ్ కావాలంటే మీకు సెక్రటరీ ఉంటారు, మీ మినిస్టర్లో వేరే పర్సన్స్ ఉంటారు, అందరు మీ దగ్గర రాలేకపోవచ్చు. కానీ చాలా మందిలో ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కాబట్టి నా ద్వారా అడుగుతున్నారు. ఎవరు సామాన్య ప్రజలు వచ్చి స్టూడియోలో అలా అడగారండి, మేము వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కాబట్టి మా ద్వారానే మీరు దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి, తప్పేముంది? ఓకే, నేను చెప్తాను. మేము మా కోఆర్డినేటర్ నా దగ్గర వర్క్ చేస్తున్న పర్సన్ ఏం చేస్తాడంటే ప్రతిరోజు 150 మందికి ఫోన్ చేస్తాం మేమే. మా సిపిఎఫ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో 10,000 మంది, ప్రతిరోజు 150 నుంచి 200 మందికి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అమ్మా ఇలా సిపిఎఫ్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని ప్రతిరోజు 100, 150 నుంచి 200 మందితో మాట్లాడతాం. నేను ప్రతిరోజు మా వాళ్ళని ఏమడుగుతానంటే నైట్ అయ్యేసరికి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఏమంటున్నారు క్రైస్తవులు, నెగిటివ్గా మాట్లాడుతున్నారా, ప్రశ్నలు అడుగుతున్నారా, యాక్సెప్ట్ చేస్తున్నారు మనల్ని అని ప్రతిరోజు అడుగుతాను. ఇంతవరకు నాకు ఒక్క ఫీడ్బ్యాక్ కూడా నెగిటివ్గా రాలా. వాళ్ళందరూ నా సపోర్టర్. సోషల్ మీడియాలో వచ్చేదంతా ఏంది మరి మీ మీద? వ్యతిరేకులు. పైసలు తీసుకుంటే ఆర్థికంగా బలపడ్డాడు అని చెప్పే వాళ్ళు వ్యక్తులు అంటే ఎవరు అంటున్నా? మీ వాళ్ళే కదా. క్రైస్తవులే మమ్మల్ని తిడతారని మీరే అన్నారు. క్రైస్తవ సమాజం కొంతమంది మమ్మల్ని వ్యతిరేకిస్తారని మీరే అన్నారు. క్రైస్తవ సమాజం కాదు, పాస్టర్స్.